డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? హాయ్ హలో, నేను మీ శివతేజ, చార్టర్డ్ అకౌంటెంట్. ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనము ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరు కట్టాలి, ఎంత దాటితే కట్టాలనే విషయాన్ని మాట్లాడుకున్నాము. ఈ ఎపిసోడ్లో మనము ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అది మనం తెలియకుండా మనం గవర్నమెంట్కి ఏ విధంగా కడుతున్నామనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? మన పరోక్ష పన్ను అంటే ఇప్పుడు దీంట్లో చాలా రకమైన విధాలు ఉన్నాయండి. ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి, సర్వీస్ ట్యాక్స్ కానివ్వండి, వ్యాట్ కానివ్వండి. ఒక చిన్న ఉదాహరణకి, మనం ఒక బట్టల షాప్కి వెళ్ళి ఒక షర్టు కొన్నామంటే ఆ షర్టు అమ్మినవాడు కట్టాల్సిన ట్యాక్స్ మన దగ్గర నుంచి తీసుకొని అతను గవర్నమెంట్కి కడతాడు. అందుకే దాన్ని మనము ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అంటే ఒక వ్యక్తి కట్టాల్సిన ట్యాక్స్ ఇంకో వ్యక్తి దగ్గర తీసుకొని గవర్నమెంట్కి కడుతున్నారు. అంటే దీంట్లో ట్యాక్స్ అనేది డైరెక్ట్గా అల్టిమేట్గా ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వారిపైన ఈ ట్యాక్స్ పడడం జరుగుతుంది. సో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్లో మనకు వచ్చేసి ఎక్సైజ్ డ్యూటీ అనేది ఒక ట్యాక్స్ ఉంది. అది గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసినట్టయితే ఈ ఎక్సైజ్ డ్యూటీ అనే ట్యాక్స్ పడుతుంది. సర్వీస్ ట్యాక్స్, మనం ఏదైనా సర్వీస్ ఇచ్చినట్టయితే, ఎదుటి వారికి ఏదైనా సర్వీస్ ఇచ్చినట్టయితే, చార్టర్డ్ అకౌంటెంట్ కానివ్వండి, లాయర్ కానివ్వండి, ఏదైనా సర్వీస్ కానివ్వండి, ఈ సర్వీస్ పైన పడే ట్యాక్స్ మనము సర్వీస్ ట్యాక్స్ అంటాం. ఇంకో రకమైన ట్యాక్స్ కస్టమ్స్ డ్యూటీ. ఈ కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటి? మనం గూడ్స్ బయట నుంచి ఇండియాకి తీసుకొచ్చినప్పుడు కానీ, ఇండియా నుంచి బయట తీసుకెళ్ళినప్పుడు కానీ, ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పైన ఏదైతే ట్యాక్స్ పడుతుందో దాన్ని మనము కస్టమ్స్ డ్యూటీ అంటామండి. అలాగే ఇవే కాకుండా మనము మన స్టేట్లోనే, మన రాష్ట్రంలోనే ఒకవేళ గూడ్స్ అమ్మినట్టయితే వాటిపైన వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని VAT అనే ట్యాక్స్ మనం కడతామండి. బట్ గూడ్స్ అనేది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి అమ్మినట్టయితే వాటిపైన CST అని సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. అండ్ ఇక్కడ గమనించిన విషయం ఏంటి అంటే, ఈ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది ట్యాక్స్ ఉందో అది కంట్రోల్ చేస్తుంది సెంట్రలే, కానీ మొత్తం అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ కానివ్వండి, ట్యాక్స్ తీసుకోవడం కానివ్వండి, మొత్తము అదంతా స్టేట్ చేతిలో ఉందండి. సో ఈ రకంగా మనం ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా, ఎన్నో రకాల ట్యాక్సులు మనకు తెలియకుండా మనకు కడుతుంటాం. అదే మనం రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం, ఆ ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఫుడ్ బిల్ ఎంత అవుతుందో దానికి సరిసమానంగా ఎంతో పెద్ద ఎత్తున మనకి సర్వీస్ ట్యాక్స్ కానీ, వ్యాట్ కానీ ఆ ట్యాక్స్ పడుతుందండి. అప్పుడు మనం తెలియకుండానే బిల్లు కట్టేస్తుంటాం మనము. అలాగే మనం షాప్కి వెళ్ళి గూడ్స్ కొన్నప్పుడు MRP అంటే ఏంటి? మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. అండ్ అందులో బ్రాకెట్లో వాడు క్లియర్గా రాస్తాడు ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని. అంటే ఆ MRP, ఒక 10 రూపాయల చుస్ ప్యాకెట్ కొన్నామంటే ఆ 10 రూపాయల చుస్ ప్యాకెట్ 10 రూపాయల MRPలో ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అన్నప్పుడు ఈ 10 రూపాయలు ఏదైతే మనం జేబులోంచి కడుతున్నామో ఆ 10 రూపాయల్లో కూడా ట్యాక్స్ ఉంటుంది. అంటే ఎన్నో సందర్భాల్లో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది మనం తెలియకుండానే, మనం తెలుసుకోకుండానే, మనకు అది రియలైజ్ అవ్వకుండానే మనం ఆ ట్యాక్స్ కట్టేస్తూ ఉంటాం. అందుకే దీన్ని మనము ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటామండి. దిస్ ఇస్ అబౌట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.